హాయ్ స్టూడెంట్స్, ఇవాల్టి క్వశ్చన్ నాయకత్వ సిద్ధాంతాల గురించి వివరించండి. అసలు ఏంటి నాయకత్వ సిద్ధాంతాలు చూద్దాం. ఈ నాయకత్వ సిద్ధాంతాల్లో 5 సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటి 5 సిద్ధాంతాలు? ముఖ్యమైనవి 5 సిద్ధాంతాలు. వాటిలో ఫస్ట్ది నాణ్యత సిద్ధాంతం. దాంట్లో ఫస్ట్ది నాణ్యత సిద్ధాంతము. రెండోది ప్రవర్తన సిద్ధాంతం. మూడోది సందర్భ సిద్ధాంతం. 4 అనుచరుల సిద్ధాంతం. 5 లక్ష్య మార్గ సిద్ధాంతం. ఇవి 5 సిద్ధాంతాలు. మొదటిది నాణ్యత సిద్ధాంతము, రెండవది ప్రవర్తన సిద్ధాంతం, 3 సందర్భ సిద్ధాంతం, 4 అనుచరుల సిద్ధాంతం, 5 లక్ష్య మార్గ సిద్ధాంతం. ఇవి 5. వీటిలో ఫస్ట్ది నాణ్యత సిద్ధాంతం. అసలు ఈ నాణ్యత సిద్ధాంతం అంటే ఏంటి? దీనిని ఆంగ్లంలో ట్రైట్ సిద్ధాంతం అని అంటారు. ట్రైట్ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క నాణ్యతలపై నాయకత్వ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క నాణ్యత అంటే వాడు ఎట్లాంటి వాడు, ఏంటి వాడి లక్షణాలు ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, ఇవన్నీ ఆ నాయకత్వ ప్రవర్తన అనేవి వాడి నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. నాయకత్వ ప్రవర్తన అనేది గుణాల మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అది ఈ నాయకత్వ ప్రవర్తన అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఉండే గుణాలు, అసలు వాడి గుణాలు ఏంటి, మంచి లక్షణాలు ఏంటి, వాడు ఏం చేయగలడు, వాడి సమర్థత ఏంటి, వాడి విద్య ఏంటి, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. నాయకుల విద్య అంటే నాయకులకు ఏమేమి ఉండాలి? విద్య, అనుభవం ఉండాలి. అంటే అంతకుముందు ఎక్కడైనా చేసి ఉండే ఇది కానీ, లేకపోతే వాడు జీవితంలో వాడు చేసినటువంటి ఆ పనుల యొక్క ఆ మొత్తం సారాంశాన్ని కానీ. గుణాలు అంటే వాళ్ళు ఉండాల్సిన గుణాలు, క్వాలిటీస్ ఏంటి. కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇది కూడా కంపల్సరీ అన్నమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా లేకపోతే వాడు ఒక స్థాయికి వెళ్ళలేడు. ముందు ఫ్యామిలీ కరెక్ట్గా లేకపోతే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం కూడా కరెక్ట్గా ఉన్నాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మొదలైన అంశాలు కూడిన నాయకులు ప్రస్తుత మరియు గత నాణ్యతలు గుర్తిస్తూ అధ్యయనాలు జరుగుతాయి. అది ఒక నాయకుడిని అధ్యయనం చేయాలంటే ఇవన్నీ చూస్తారు. ఒకటి విద్య చూస్తారు, వాడి అనుభవం ఏంటో చూస్తారు, వాడిలో ఉండే గుణాలు ఏంటో చూస్తారు. తర్వాత మెయిన్గా వాడి కుటుంబం అంటే ఏంటి, వాడి వంశం ఏంటి, అవి కూడా ఆలోచిస్తారు. సేమ్ ఎక్కడైనా అంతే, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ చూస్తారు. ఇవన్నీ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడికి మెయిన్గా చూసేవన్నమాట. ఒక ప్రత్యేక సందర్భంలో నాయకుడు ఇతరుల కన్నా ఏ విధంగా వైవిధ్యభరితంగా ఉంటాడో కనుగొంటుంది. అంటే ఇతరులకి ఈ నాయకుడికి అసలు ఏంటి తేడా, ఇతరులు ఎలా ఉంటారు, నాయకుడు అనేవాడు ఎట్లా ఉంటాడు, అది కూడా మెయిన్గా తెలుసుకుంటారు. మెయిన్గా ఏవే నాయకత్వ గుణాలు ఉంటాయి, ఏ నాయకత్వ గుణాలు ఉంటాయి. ఈ నాణ్యతా సిద్ధాంతం అనే సబ్హెడింగ్లో ఇంకొన్ని క్వాలిటీస్ ఇస్తున్నారు. ఏవేంటివని అంటే ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవేంటివో చెప్తున్నారు. ఒకటి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఒక వ్యక్తిగా మంచివాడు లేదా సమర్థుడై ఉండాలి. అవిశ్రాంతత అంటే విశ్రాంతి లేకుండా కష్టపడే తత్వం ఉండాలి. మరి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అంటే విశ్రాంతి అనేది ఉండకూడదు. ఆ విశ్రాంతి అనేది లేకుండా వాడు కృషి చేస్తేనే
ఆ సంస్థ యొక్క మనుగడ కానీ ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి అవిశ్రాంతత అనే క్వాలిటీ కూడా వాళ్ళు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ. తర్వాత శీఘ్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, త్వరగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండాలి వాడికి. అంటే ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం చేయకూడదు. కొన్ని నిర్ణయాలు శీఘ్రంగా తీసుకోవాలి, కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆలోచిస్తూ త్వరగా నిర్ణయాలు తీసుకునేవాడైతేనే వాడు నాయకుడికి ఒక లక్షణం అన్నమాట. తర్వాత అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవడం. అంటే ప్రతిరోజు మనకి ఏదో ఒకటి సమాజం అనేది, సంఘం అనేది మనకి నేర్పిస్తూనే ఉంటుంది. అలా మనం ప్రతి విషయాన్ని మనం రోజుకి నేర్చుకుంటూ ఉండాలి, మనకి మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి, మన ప్రవర్తనలో కూడా తేడా రావాలి. కుశాగ్ర బుద్ధి, మంచి టాలెంట్, అది వాడి అనుభవం ద్వారా, చదువు ద్వారా, వాళ్ళ ఇంట్లో పెంచిన తల్లిదండ్రుల పెంపకం ద్వారా, వాడి సొంత అనుభవం ద్వారా ఇలా అలాంటి ఆలోచనలు, తెలివితేటలు వస్తాయి. వైవిధ్యభరితమైన ఆలోచన ఎట్లా, అది ఎలా ఆలోచించాలి? భిన్నంగా ఆలోచించాలి, మరియు ఆ ఆలోచించిన దాన్ని అమలుపరచగలగాలి. వాస్తవికత, ఏది ఎంత నిజమో అది తెలుసుకోగలగడం. ఎవరు పడితే అది చెప్పింది వినకుండా ఏది వాస్తవమో వాడికి వాడు తెలుసుకొని తర్వాతే వాడు ఏ స్టెప్ అయినా తీసుకోవాలి. మనకి పద్యాలు కూడా ఉన్నాయి. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి శతకంలో పద్యాలు. అవి చదివితే చాలు, ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఏది నిజం, ఏది అబద్ధం నీ అంతటా నువ్వే ఎవడో చెప్పాడని తెలుసుకోకూడదు. ముందు దాన్ని గమనించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. దాన్ని నువ్వు 10 మందితో చర్చించి ఏది ఇది కరెక్టా కాదా అని తెలిసిన తర్వాతే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఒకళ్ళని బ్లేమ్ చేయకూడదు. శారీరక దారుఢ్యం అంటే మంచి శరీరం, ఆకృతి ఉండాలి. అంటే అందంగా ఉండాలి, జుట్టు పెంచాలి, రంగులు వేసుకోవాలి, మంచి కలర్గా ఉండాలి, అవి కాదు శరీర దారుఢ్యం. అంటే శరీరం అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే ఆ శరీర దారుఢ్యం అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అన్నమాట. నిలకడగా ఉండేటువంటి స్టామినా. విశ్వసనీయత అంటే నమ్మకం. ఇవి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. మళ్ళీ చూద్దాం. మంచి వ్యక్తిత్వం, అవిశ్రాంతత, శీఘ్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవటం, కుశాగ్ర బుద్ధి, వైవిధ్యభరితమైన ఆలోచన, వాస్తవికత, శారీరక దారుఢ్యము, విశ్వసనీయత. ఇవి మెయిన్గా ఉండాల్సినటువంటి లక్షణాలు. ప్రాథమికంగా చాలామంది నాయకత్వం అనేది పుట్టుకతో వస్తుందని, తదుపరి శిక్షణ మరియు అనుభవం ద్వారా మరికొన్ని గుణాలు అభివృద్ధి చెందుతాయని చెబుతూ ఉంటారు. అంటే మామూలుగా ఏం చెబుతుంటారే, నాయకుడు అనేవాడు పుట్టుకతోనే నాయకుడిగా జన్మించేస్తాడు, వాడు పెద్ద అవుతున్న కొద్దీ వాడు చదువు తెలివితేటలు వాడితో నాయకుడిగా అవుతాడని చెప్పి అనుకుంటుంటారు. కానీ నాయకత్వ లక్షణాలన్నీ పుట్టుకతో వచ్చేవి కావు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వచ్చేవి కావు. అది ఎలా వస్తాయి? అనుభవపూర్వకంగా అభివృద్ధి చేసుకోవాల్సిందే. పుట్టుకతో ఏదీ రాదు. కాకపోతే ఈ నాయకత్వ లక్షణాలు వహించడానికి కలిగినటువంటి సామర్థ్యం వాడికి ఆల్రెడీ ఉంటుంది. అది పుట్టుకతో వస్తుంది. అది తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ జీన్ బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళలో ఒక్కొక్క నైపుణ్యం అనేది వస్తుంది. కానీ దానిని మెరుగుపరుచుకోవాలి. ఆ మెరుగుపరుచుకోవడం అనేది దేని ద్వారా వస్తుంది? అనుభవం ద్వారా వస్తుంది. అంతే. ఏదైనా సరే అనుభవము, ప్రాక్టీస్ రెండు ఉంటేనే కానీ రావు. ఏదైనా సరే ప్రాక్టీస్ చెయ్యాలి.
ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని అమలుపరచాలి. అలా అమలుపరుస్తున్నప్పుడు మనకి వేరే వేరే కొన్ని విఘ్నాలు కలుగుతాయి. వాటిని మౌల్డ్ చేసుకుంటూ అనుభవపూర్వకంగా, అంటే వాడికి తెలుస్తుంది ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక్కోసారి ఇది జరగదు. ఇది జరిగినప్పుడు ఏం ఆలోచన చేస్తాం, మళ్ళీ వెంబడే మనం వేరే దాని వైపు ట్రై చేస్తాం. ఆ ట్రై చేయటం అనేది అనుభవం అని అర్థం. అది అలా అనుభవం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, కేవలం అనుభవపూర్వకంగానే వస్తుంది ఏదైనా సరే. ఈ సిద్ధాంతం 1930లో మరియు 1950లో గుర్తించి ఆమోదించారు. అది ఈ నాణ్యతా సిద్ధాంతం అని మన ఫస్ట్ సబ్హెడింగ్ ఏదైతే చెప్పామో ఆ నాణ్యతా సిద్ధాంతాల్లో ఏవైతే క్వాలిటీలు ఒక నాయకుడికి ఉండాలని చెప్పి మళ్ళీ ఏవైతే ఒక 9 పాయింట్లు మనం చెప్పామో ఇవన్నీ 1930వ సంవత్సరం మరియు 1950వ సంవత్సరాల్లో వీటిని గుర్తించి ఆమోదించారు. అంటే ఆమోదించడం అంటే పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద కమిటీలు వీళ్ళందరూ కూర్చొని ఈ రూల్స్ అన్నీ కరెక్టే, ఇలా ఉంటేనే ఇది పద్ధతి అని చెప్పి వాళ్ళు ఆమోద ముద్ర అనేది వేశారు ఈ సిద్ధాంతానికి. మళ్ళీ చూడండి, నాణ్యతా సిద్ధాంతం అనేది ఒకటి. ఈ సిద్ధాంతంలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పారు. మంచి వ్యక్తిత్వం, అవిశ్రాంతత, శీఘ్ర నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవటం, కుశాగ్ర బుద్ధి, వాస్తవికత, శారీరక దాఢ్యము, విశ్వసనీయత. ఇవి చెప్తూ ఇవన్నీ ఉంటే నాయకుడి లక్షణాలు, నాయకుడు అవుతాడయా. అసలు నాయకత్వం అనేది పుట్టుకతో రాదు, ఇది కేవలం అనుభవపూర్వకంగానే దాన్ని రోజుకు రోజు మార్చుకుంటూ ఒక స్థాయికి రావాల్సిందే. ఇలా ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ విషయాలు మొత్తాన్ని 1930వ సంవత్సరంలో మరియు 1950 సంవత్సరంలో వీటిని కరెక్ట్గా పూర్తిగా వీటిని ఆమోదన చేశారు. ఇది నాణ్యతా సిద్ధాంతం. ఇక రెండో సిద్ధాంతం ప్రవర్తనా సిద్ధాంతం. రెండోది ప్రవర్తనా సిద్ధాంతం. కొంతమంది ఆలోచనాపరులు నాయకత్వ లక్షణాలు, గుణాలను బట్టి కాకుండా వారి యొక్క ప్రవర్తన బట్టి అధ్యయనం చేస్తారు. కొంతమంది నాయకత్వ లక్షణాలను కాకుండా ప్రవర్తన బట్టి కొంతమంది ఆ నాయకుడిని ఎస్టిమేషన్ వేస్తారు. ప్రవర్తన అంటే వాడు చేసే ప్రవర్తనను బట్టి, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు, ఏ విధంగా వాడు సమాధానం ఇవ్వగలుగుతున్నాడు, ఏ విధంగా ప్రశ్న ఇవ్వగలుగుతున్నాడు, ప్రశ్నకి తగిన సమాధానం ఎలా ఇవ్వగలుగుతున్నాడు, ఈ విధంగా వాడి ప్రవర్తనను బట్టి. ఏదైనా ప్రవర్తన లేనిదే ఏది కూడా నిలబడదు. ప్రవర్తన కంపల్సరీ ఉండాలి. ప్రవర్తన లేకుండా వాడు ఎంత చదువుకున్నా సరే ఆ చదువు అనేది విలువ ఉండదు. చదువు లేకపోయినా సరే ప్రవర్తన ఉన్నా కానీ సంఘం అనేది వాడిని విలువిస్తుంది. కానీ చదువు ఉండి డబ్బు ఉండి ఏదున్నా ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే సంఘం వాడికి విలువ ఇవ్వదు. వాడు సంఘంలో ఇమ్మలేడు, 10 మందిలో మెప్పు పొందలేడు. ప్రవర్తన అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే నాణ్యతా సిద్ధాంతాలు అనేక లోపాలు ఉంటాయి. ఈ నాణ్యతా సిద్ధాంతాల్లో ఫస్ట్ చెప్పిన సిద్ధాంతాల్లో చాలా లోపాలు ఉండొచ్చు. ఈ ప్రవర్తనా సిద్ధాంతం 1950లో ప్రసిద్ధి చెందింది. ఇది 1950లో ఈ ప్రవర్తనా సిద్ధాంతాన్ని ఆమోదం చేశారు. కావున 1950 మరియు 1960 మధ్య కాలంలో ఏర్పడింది. ఈ ప్రవర్తనా సిద్ధాంతం వాస్తవాలు మరియు నిర్వాహకం వర్గం శ్రామికులపై చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. అది ఆ వర్గం వాళ్ళతో పనిచేసే వాళ్ళని బట్టి, వాళ్ళ కింద పనిచేసే శ్రామికులు దాన్ని బట్టి వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ తీసుకొని ఆ యొక్క నాయకుడి యొక్క లక్షణాలని వివరించడం అనేది జరుగుతుంది. మొదటి దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి. రెండో దాంట్లో అంటే తప్పులు అనేవి ఇంకా ఎక్కువ తగ్గించుకొని ఈ సిద్ధాంతం అనేది ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆమోదం చేశారు 1960లో. అంటే 1950-60 మధ్యకాలంలో ఈ సిద్ధాంతాన్ని ఆమోదం చేశారు. ప్రవర్తనా సిద్ధాంతం ప్రజలు సోమరిపోతులని నమ్ముతుంది. ఈ సిద్ధాంతం అనేది ప్రజలు సోమరిపోతులని నమ్ముతుందంట. ఈ సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం అది ఎవడైతే చెప్పాడో వాళ్ళు కొన్ని వాళ్ళ భావాలను చెప్పారు. ఆ చెప్పే దాంట్లో వీళ్ళందరూ సోమరిపోతులు అని వాళ్ళు ఆమోదం చేశారు. స్వాభావికంగా బాధ్యత లేని వారని విశ్వసిస్తుంది. ఈ సిద్ధాంతం ఏం విశ్వసిస్తుంది? వాళ్ళకి బాధ్యతలు ఉండవు, సోమరిపోతులు, ఈ పని చేయాల్సిన పని ఎల్లుండి చేస్తా, అవతాళ ఎల్లుండి చేస్తా అని ఊరుకుంటూ ఉంటుంటారు, పనిని చెయ్యరు. రెండోది
బాధ్యతలు అన్నీ విశ్వసిస్తారు. నీ బాధ్యత ఏం చేయాలి, ఆ బాధ్యతలను నువ్వు చెయ్యవు, అది వీళ్ళు విశ్వసిస్తారు. కావున శ్రామికుల్లో ప్రేరణ కలిగించే పరిహారం అవసరమని నమ్ముతుంది. అంటే శ్రామికులు ఎవరైతే పని చేస్తారో వీళ్ళకి కంపల్సరీ ప్రేరణ కలగజేయాలి, మోటివేట్ చేయగలగాలి. ఆ మోటివేట్ చేయటం ద్వారానే ఈ సిద్ధాంతం అనేది పనిచేస్తుందని ఈ సిద్ధాంతకారులు చెప్పారు. నాయకత్వ పద్ధతుల్లో నియంతృత్వ, ప్రజాస్వామ్య మరియు పర్యవేక్షణ విధానాలు ఉన్నాయి. ప్రవర్తనా పద్ధతి ఈ 3 రకాలైన విధానాలను తెలుపుతుంది. ఈ ప్రవర్తనా విధానం ఏవేంటి తెలుపుతుంది? నియంతృత్వం, ప్రజాస్వామ్య మరియు పర్యవేక్షణ, ఈ 3 అంశాలని ఈ సిద్ధాంతం అనేది తెలుపుతుంది. ఈ వైద్యమైన మరియు సంఘర్షణాత్మకమైన ఫలితాలను అందిస్తుంది. సంఘర్షణాత్మకమైన ఫలితాలు. అలాగే నాయకుల అనుచరగణం వలన కూడా ఇవి ఏర్పడతాయి. సందర్భానుసారము అటు నాయకులు ఇటు వారు అనుచరగణంతో మార్పు చోటు చేసుకుంటుంది. ఈ ప్రవర్తనా సిద్ధాంతం నాయకుల యొక్క లక్షణాలపై కేంద్రీకృతమై ఉంటుంది. నాయకుల ప్రవర్తన మార్పులను బట్టి ఈ సిద్ధాంతం మారుతూ ఉంటుంది. కావున ఇక్కడ అసలు నాయకుడు ఏమి చేస్తాడో అదే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఈ సిద్ధాంతంలో ఏంటయా అంటే మెయిన్ పాయింట్, మొదటి దాంట్లోనేమో ఇన్ని లక్షణాలు ఉండాలి, ఇవి ఉంటేనే నాయకుడు అని చెప్పింది. ఈ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు నాయకుడు ఏం చేస్తాడు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ సిద్ధాంతం. వాడు ఏం చేయగలడు, ఏంటి, వాడు ఇలా చేయాలంటే ఇలా క్వాలిటీలు ఉండాలి, అది మొదటి సిద్ధాంతం. ఈ ప్రవర్తనా సిద్ధాంతం అసలు వాడు ఏం చేస్తాడు కేవలం దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇది రెండో సబ్హెడింగ్, ప్రవర్తనా సిద్ధాంతం. ప్రవర్తనా సిద్ధాంతం. మూడోది సందర్భ సిద్ధాంతం. మనకి ఉన్న 5 సిద్ధాంతాల్లో 2 సిద్ధాంతాలైనవి. ఒకటి నాణ్యతా సిద్ధాంతం, 2 ప్రవర్తనా సిద్ధాంతం. ఇప్పుడు మూడోది సందర్భ సిద్ధాంతం. నాణ్యతా సిద్ధాంతం సమర్థమైన నాయకులకు కావాల్సిన లక్షణాలను వివరిస్తుంది. అది సమర్థవంతమైన నాయకులకు కావాల్సినటువంటి లక్షణాలను వివరిస్తుంది. ఈ సిద్ధాంతం ఏం చేస్తుందంటే సమర్థవంతమైన నాయకుడు వేరు, సమర్థమైన నాయకులు వేరు. సమర్థవంతంగా ఎన్నుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాయకులు అందరూ నాయకులే, ప్రతి ఒక్కరు నాయకులే. నేను నాయకుడినే. కానీ సమర్థవంతమైన నాయకులు వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. నాయకులు ఉంటారు, సమర్థవంతమైన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. దాన్ని సూచిస్తుందన్నమాట ఈ సిద్ధాంతం. అయితే ఇది ఏ వ్యక్తి ఎటువంటి నాణ్యతలు లేదా గుణాలు కలిసి ఉంటాడో దాన్ని వివరించదు. వాడి నాణ్యతలేంటి, వాడి గుణాలేంటి, ఇవేవి చెప్పదు ఈ సిద్ధాంతం. ప్రవర్తనా సిద్ధాంతంలో నాయకులు ఉండవలసిన నాయకత్వ విధానాలు తెలుపుతుంది. అయితే ఏది మంచిదో తెలియపరచదు, దానిని నివేదించదు. ఏది మంచిదో ఏది చెడ్డదో అది చెప్పదు, కానీ ఇది చెబుతుంది. ఈ 2 సిద్ధాంతాలు మరిన్ని పరిశోధన చొరవ చూపిస్తాయి. అయితే సందర్భం కూడా ఒక ముఖ్యమైన అంశము ఇవి తెలుపుతాయి. 1970లో ఈ సందర్భానుసార సిద్ధాంతం అభివృద్ధి చెందింది. అది మొదటి సిద్ధాంతంలో చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా, రెండో సిద్ధాంతంలో చెప్పేటువంటి ఆ విలువలు దానికి సంబంధించిన ఉన్నాయా లేదా, ఇవి ఏది చెప్పదు. ఇది ఏం చెబుతుంది, కేవలం ఈ రెండిటికి ఏ విధంగా చేయాలో చొరవ చూపించడం మటుకే చెబుతుంది. ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడు అమలుపరిచారు? 1970లో అమలుపరిచారు. మొదటి దానేమో 1930-50 మధ్యలో చేశారు, రెండోదేమో 1950-60 మధ్యలో చేశారు. ఈ సిద్ధాంతాన్నేమో 1970లో ఆమోదించారు. ఒక ప్రత్యేక స్థితిలో లేదా సందర్భంలో ఈ గుణాలు లేదా ప్రవర్తనలు పరీక్షింపబడతాయి. ఒక ప్రత్యేక స్థితిలో అంటే ఒకానొక క్రూషియల్ టైంలో వీటిని పరిశీలిస్తారు.
కొన్ని గుణాలు మరియు ప్రవర్తనలు ఒకే సందర్భంలో ఉపయోగపడతాయి, మరికొన్ని సందర్భాలను ఇతరితర సందర్భాల్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకున్న క్వాలిటీలు మనవి ఒక్కొక్క సందర్భాల్లో ఉపయోగపడతాయి, ఒక్కొక్క సందర్భాల్లో ఉపయోగపడవు. కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. ఏది ఎక్కడ ఉపయోగపడతాయి అవి చూసుకోవాలి. నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుటలో పరిస్థితులు లేదా సందర్భాలు దోహదపడతాయి. అది పరిస్థితులు, సందర్భాలు ఇవన్నీ దోహదపడతాయి ఒక నాయకుడికి. కొన్ని పని సమూహాలు కొన్ని కోరికలు ఉంటాయి. తమ కోరికలకు అనుగుణంగా ఉండే నాయకులు అనుచరులుగా ఉంటారు. కావున సందర్భాలు నాయకుల్ని కొన్ని లక్షణాలను అందింపజేస్తాయి. కొన్ని సందర్భాలే నాయకుల యొక్క ప్రవర్తనని ఆధారపడి ఉంటాయి అని ఈ సందర్భ సిద్ధాంతం యొక్క ప్రతిపాదన. 4వ సిద్ధాంతం అనుచరుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనుచరులు మాత్రమే ఎవరు నాయకులు ఉండాలో దానిని నిర్ణయిస్తారు. అది ఈ సిద్ధాంతంలో ఏంటంటే ఆ పక్క నుండి అనుచరులు వాడితో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయిస్తారు నాయకుడిగా ఎవరైతే ఉండాలి. ఎందుకని ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడి క్వాలిటీస్ తెలుసు. ఎవడైతే దీన్ని సమర్థవంతంగా నడిపిస్తారో ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. మన గురించి మనకు తెలియదు, మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. నీ విద్య ఎంత ఉంది నీకు తెలియదు. నువ్వు చెబుతున్నప్పుడు ఎదురుకుండా ఉన్నవాళ్ళు, విన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, నీ సహచరులు, నీ తోటి ఉపాధ్యాయులు వాళ్ళు చెబితేనే నీకు ఈ విద్య ఉందని తెలుస్తుంది. అంతేగాని నాకు విద్య ఉంది నేను చాలా గొప్పవాడిని అనుకుంటే నువ్వు కుదరదు. ఇక్కడ నువ్వు పనికి వస్తావు, ఇంకో చోటుకి వెళ్తే నువ్వు పులిహారే, నువ్వు పనికిరావు. కాబట్టి ఎంత విద్య ఉన్నా సరే ప్రవర్తనతో కూడిన విద్య ఉండాలి. అది నీకు నువ్వు చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్తేనే నువ్వు సమర్థవంతమైన వాడివి, నువ్వు చేయగలవు అని ఎదుటివాడు సర్టిఫై చేస్తేనే అది మంచిది. ఈ అనుచరుల సిద్ధాంతం కూడా అంతే. నాయకుడిని వాడికంతటా వాడు నాయకుడు అవ్వడు. నీతో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకో, నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అనుచరులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ పని చేయడానికి వీడు నాయకుడు, వీడు సమర్థుడు అని వాళ్ళు నిర్ణయిస్తేనే నువ్వు నాయకుడు అవుతావు. ఈ అనుచర సిద్ధాంతం ఏంటంటే ఇదే అన్నమాట. నీ పక్కన ఉన్నవాళ్ళు, నీ తోటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇదే ఈ సిద్ధాంతం. తమ కోరికలను ఎవరు సాఫల్యం తీరుస్తారో అటువంటి వారిని అనుచరులు నాయకులుగా ఎన్నుకుంటారు. అది వాళ్ళ కోరికలు ఏవైతే కరెక్ట్గా తీరుస్తారో, వీళ్ళు ఏదైతే ఈ పనిని వీళ్ళు చేయగలరని నమ్ముతారో వాళ్ళు మాత్రమే నిన్ను ఎన్నుకుంటారు. ఇటువంటి బృందం అనుచరులు లేకుండా ఈ సిద్ధాంతం అమలు కాదు. అది కొంతమంది బృందాలు, కొంతమంది కమిటీలు వీళ్ళందరూ ఉండి ఫలానా వాడైతే ఇది బాగుంటుంది, ఫలానా వాడే నాయకుడిగా ఉంటే ఇది బాగుంటుంది అని అందరూ ఆమోదించుకుంటేనే ఇది సిద్ధాంతం అనేది నడుస్తుంది. లేకపోతే ఈ సిద్ధాంతం అనేది నడవదు. ఈ సిద్ధాంతం అనేది ఇంక లేకపోతే ఒప్పుకోదు. నాయకత్వ లక్షణాలను, గుణాలు మరియు ప్రవర్తనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోబడవు. అది గుణాలు కానీ, లక్షణాలు కానీ, ప్రవర్తనలు కానీ ఏవి పరిగణలోకి తీసుకోరు. వాళ్ళకి ఎవరు సమర్థులు అని అనిపిస్తే వాళ్ళే నాయకులు ఈ సిద్ధాంతం ప్రకారం. కేవలం బృంద సభ్యులు ఎటువంటి లక్షణాలు లేదా ప్రవర్తన పరిగణలోకి తీసుకోకుండా నాయకుడిని ఎన్నుకుంటారు. అది వాడి క్వాలిటీస్ ఏంటి, వాడి చదువు ఏంటి, వాడి కుటుంబం ఏంటి, వాడి విద్య ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, వాడి మాట తీరు ఏంటి, వాడు చేయగలడా లేదా, వాడికి ఎంత సబ్జెక్ట్ ఉంది, ఇవేం ఆలోచించరు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆ బృందాలు మొత్తం కలిసి వేటిని బేస్ చేసుకోకుండా వాళ్ళకి ఎవరు తోస్తే వాళ్ళనే నాయకులుగా ఎన్నుకోవటమే ఈ అనుచరుల యొక్క సిద్ధాంతము. రాజకీయ ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి తన అనుచరుల కోరికలను తీర్చుకోగలడో అటువంటి వ్యక్తిని మాత్రమే నాయకుడిగా ఎన్నుకుంటారు. రాజకీయాల్లో కూడా అంతే. వాడి ప్రవర్తన ఉందా, వాడి చదువు ఉందా, వాడు సమర్థుడా కాదా, ఇవన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళ కోరికలు తీర్చేవాడా కాదా, కేవలం అదే పాయింట్తోనే ఈ రాజకీయ నాయకులు అవుతూ ఉంటారు. నేను చెప్పింది కాదండి, పుస్తకంలో చెప్పింది. బృందంలోని వారి కోరికలు అత్యంత ప్రాముఖ్యమైన నాయకుడిని మార్గనిర్దేశం చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తారు. అది ఈ సిద్ధాంతం ప్రకారం మెయిన్
ఏంటంటే పాయింట్, వాడి ప్రవర్తన, వాడి వేషభాషలు, వాడి చదువులు, వాడి సంస్కారం, వాడి కుటుంబం, వాడి ఇవేవి చూడరు. వాళ్ళకి కావాల్సిన పని జరుగుతుందా లేదా అది ఒక్కటి చూసేదే అనుచరుల సిద్ధాంతము. వాళ్ళే నాయకుడిని ఎన్నుకుంటారు. లాస్ట్ సబెడింగ్ లక్ష్య మార్గ సిద్ధాంతము. లక్ష్య మార్గ సిద్ధాంతము ఈ సిద్ధాంతం ఒక వ్యక్తి ఉన్న గుణాలు మరియు ప్రవర్తన కాకుండా వ్యక్తి యొక్క కార్యకలాపాలపై దృష్టి సాగిస్తుంది. ఈ సిద్ధాంతం ఏం చేస్తుందంటే వ్యక్తి యొక్క కార్యకలాపాలపై దృష్టి సాధిస్తుంది. కేవలం వ్యక్తి కార్యకలాపాలు, వాడు ఏ విధంగా పనిని చేయగలడు అదొక్కదాని మీద మటుగా ఇది దృష్టి సాధిస్తుంది. ఇక్కడ నాయకుడు, అనుచరులు, పరిస్థితులు, నాయకుని లక్షణాలు, పర్యావరణ లక్షణాలు, లక్ష్యాలు మరియు బృంద స్వభావాలు, గుణాలు మరియు అవసరాలు, పాత్ర, పరివర్తన ప్రయత్నాలు. కావున ఈ సిద్ధాంతం ఒక ఆధునిక నాయకత్వ సిద్ధాంతము. ఈ సిద్ధాంతంలో ఏమేమి చెబుతున్నాడు క్వాలిటీ? ఒకటి, నాయకుడు, అనుచరులు, పరిస్థితులు అంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటి, నాయకుని లక్షణాలు, అవసరాలు, వాడి యొక్క పాత్ర, వాడి యొక్క పరివర్తన, ఇవన్నీ సమన్వయ ప్రయత్నాలు. కాబట్టి ఈ సిద్ధాంతం కేవలం ఆధునిక సిద్ధాంతం. దాని ఆధారపడి కేవలం వాడి కార్యకలాపాలపై మాత్రమే దృష్టి సాధించి నాయకుడుగా ఎన్నుకుంటారు. ఇది లక్ష్య మార్గ సిద్ధాంతం. కేవలం లక్ష్యం కోసమే వాడిని ఎన్నుకుంటారు. మళ్ళీ చూడండి, ఈ నాయకత్వ సిద్ధాంతాల్లో 5 సిద్ధాంతాలు ఉన్నాయి. నాణ్యతా సిద్ధాంతము, పరివర్తన సిద్ధాంతం, సందర్భ సిద్ధాంతం, అనుచరుల సిద్ధాంతం, లక్ష్య మార్గ సిద్ధాంతం. నాణ్యత సిద్ధాంతం పాయింట్స్ చూసాం, పరివర్తన సిద్ధాంతం చూసాం, సందర్భ సిద్ధాంతం, అనుచరుల సిద్ధాంతం, లక్ష్య మార్గ సిద్ధాంతం. ఇవి సిద్ధాంతాలు 5 రకాలు. ఆ 5 రకాల్లో సిద్ధాంతాలు అంటే ఏంటి, ఒక్కొక్క సిద్ధాంతానికి వేటిని బేస్ చేసుకుని నాయకుడిని ఎన్నుకుంటారు, ఇవన్నీ చూసాం. థ్యాంక్ యూ.